హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాలిటీ మూడో క్లాస్ను చర్చించబోతున్నామండి. ఒక చిన్న అనౌన్స్మెంట్, మీకు కరెంట్ అఫైర్స్ ఏదైతే పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వైట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్న టాపిక్స్, అదేవిధంగా ఇంకొకటి జీకే మిగతా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెంట్ అప్డేట్స్ 365 ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఆ ఛానల్ కూడా మా ఛానలే. సో వెంటనే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసేటటువంటి అప్డేట్స్, అదేవిధంగా పీడిఎఫ్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మేము ఇస్తాము. పైన ఈ వీడియో ఈ ఛానల్ ఏదైతే ఉన్నదో దానిపైన ఆ యొక్క పీడిఎఫ్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇక్కడ క్లాస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి. ఆ క్లాసెస్ విని ఈ క్లాసెస్ చూడండి అండి, మీకు అర్థమవుతుంది అనమాట. రాజ్యాంగ పరిషత్ కార్యక్రమాలు 1947 జూలై 22న జాతీయ జెండాను ఆమోదించడం జరిగిందండి. రాజ్యాంగ పరిషత్ 1949 మే నెలలో కామన్వెల్త్లో భారత సభ్యత్వాన్ని ఆమోదించింది 1949లో. అదేవిధంగా 1949 సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వ భాషగా దేవనగరి లిపిలో గల హిందీని ఆమోదించడం జరిగింది. 1949లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1950 జనవరి 24న జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించడం జరిగింది. తర్వాత 1950 జనవరి 24న భారతదేశ మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాల్సింది. రాజ్యాంగ పరిషత్ కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. మొదటి స్పీకర్గా జీవి మౌలంకర్ను ఎన్నుకున్నారు. తర్వాత జనవరి 24, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారత రాష్ట్రపతిగా ఆమోదించడం జరిగింది. తర్వాత ఈ రాజ్యాంగ రచించడానికి ఎంతకాలం పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి టైము. అయితే మొత్తం ఈ రాజ్యాంగ పరిషత్లో మొత్తం అసెంబ్లీ సమావేశాలు 11 జరిగాయి. చివరి సమావేశము 24/1/1950 12వ సమావేశము జరగడం జరిగిందనమాట. అయితే ఈ రాజ్యాంగ రచనకు అయినటువంటి ఖర్చు మొత్తం ఎంత అంటే 64 లక్షలు మొత్తం ఖర్చు. అయితే రాజ్యాంగ పరిషత్లో మరి కార్యక్రమాలు అయితే ఇవ్వండి. తర్వాత ముఖ్యమైన కమిటీలు ఏంటిది అని చూసుకున్నట్లయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే కమిటీలు ఉన్నాయో ముఖ్యమైన కమిటీలు ఒక దగ్గర రాసి ఇచ్చాను, ఇక్కడ చూడండి. కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, తర్వాత రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, తర్వాత రాజ్యాంగ పరిశీలన ప్రత్యేక కమిటీ, ఇవన్నీ కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత వహిస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత విషయానికి వస్తే రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ, ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాసింది. రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ, ప్రాథమిక హక్కుల సలహా కమిటీ, అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ, తర్వాత షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల హక్కుల సలహా కమిటీ, ఇవన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి బాధ్యత వహిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి విధాన నిబంధనల కమిటీ, తర్వాత జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవి అన్నీ కూడా నేను సొల్లు లేకుండా మీకు ఏది కావాలో, ఏది ఇంపార్టెంటో అదే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ, హౌస్ కమిటీకి పట్టాభి సీతారామయ్య గారు అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ భాషా ప్రాయుక్త రాష్ట్రాల కమిటీకి ఎస్కే థార్, ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబి కృపలాని, ఆర్థిక అంశాలకు ఎక్స్పర్ట్ కమిటీ నళిని రంజన్ సర్కార్ కమిటీ. తర్వాత వచ్చేసి రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడినటువంటి అతిపెద్ద కమిటీ ఏంటిదంటే సలహా కమిటీ అండి. గుర్తుపెట్టుకోండి, మొన్న ఈ యొక్క ఎగ్జామ్లో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా గ్రూప్స్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. తర్వాత దీని చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. 54+1 మెంబర్స్ ఉంటారండి. 54+1 మెంబర్స్ ఉంటారు ఈ యొక్క సలహా కమిటీలో. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్లో ప్రధాన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు ఊహించారంటే అక్కడ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. గోపాలస్వామి అయ్యంగార్ సభ్యుడిగా ఉన్నారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ సభ్యుడిగా ఉన్నారు. కేఎం మున్సి సభ్యుడిగా ఉన్నారండి. తర్వాత మహమ్మద్ సయ్యద్ షాదుల్లా సభ్యుడిగా ఉన్నారు. తర్వాత బిఎల్ మిత్తర్,
డిపి ఖైతాన్ వీళ్ళిద్దరూ అనారోగ్యం కారణంగా ఉండడంతో ఎన్ మాధవరావు గారిని ఈ బిఆర్ మిత్తర్ స్థానంలో ఎన్ మాధవరావు గారిని, డిపి ఖైతాన్ స్థానంలో టిటి కృష్ణమాచారిని నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 26 నవంబర్ 1949లో ఆమోదించడం జరిగింది. అప్పుడు ఆమోదిస్తే అమల్లోకి వచ్చినాయి ఏంటిదంటే పౌరసత్వం వచ్చింది, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, స్వదేశీ సంస్థలను కల్పించిన ప్రత్యేక వసతులు అవడం జరిగింది. రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తేదీ 26/1/1950లో అమల్లో వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న ఆర్టికల్స్ ఎన్ని అంటే 395 ఆర్టికల్స్, షెడ్యూల్ ఏమో 8, భాగాలేమో 22 భాగాలు ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం గుర్తుగా ఏనుగు ఉండడం జరిగింది. ఈ భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే ప్రేమ్ బిహారీ ఇక్కడ నైరన్ రైజా. గుర్తుపెట్టుకోండి పేరు, ప్రేమ్ బిహారీ నైరన్ రైజా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా భారత రాజ్యాంగ లక్షణాలు ఏమిటి? భారత రాజ్యాంగ లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ గ్రహించారు, ఏదేది స్వీకరించారు అని చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వ చట్టం 1935 కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నర్ పదవిని గ్రహించడం జరిగింది. సమాఖ్య వ్యవస్థను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను, అత్యవసర అధికారాలను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, అడ్వకేట్ జనరల్ను, బలహీన వర్గాల వారికి కేటాయించేటటువంటి సీట్స్ అయినా సరే, గవర్నర్లు రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతికి పంపడం అయినా సరే, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ చట్టం నుంచే స్వీకరించింది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్. అత్యవసర అధికారాలు ఎక్కడి నుంచి స్వీకరించారు, ఏ చట్టం నుంచి స్వీకరించారు అంటే 1935 నుంచి స్వీకరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ, అడ్వకేట్ జనరల్ ఎక్కడ అడుగుతారు. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి స్వీకరించారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రిటన్లో ఏమేమి స్వీకరించారంటే ఏకపౌరసత్వం, సమన్యాయ పాలన, సమిష్టి బాధ్యత, ఏకీకృత న్యాయ వ్యవస్థ అండ్ న్యాయ వ్యవస్థ నిర్మాణం. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు. తర్వాత వెస్ట్ మినిస్టర్ బాధ్యత కూడా ఇక్కడ బ్రిటన్ నుండే స్వీకరించడం జరిగింది. తర్వాత పార్లమెంట్ నిర్మాణం, క్యాబినెట్ ప్రభుత్వం, స్పీకర్, తర్వాత శాసన ప్రక్రియ, ఎన్నికల యంత్రాంగం, ఉద్యోగ స్వామ్యం, ఇవన్నీ కూడా బ్రిటన్ నుంచే స్వీకరించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, రిట్లు జారీ, కాగ్, తర్వాత ఉద్యోగుల ఎంపిక విధానము, దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించుట, ఇవన్నీ కూడా బ్రిటన్ నుంచే స్వీకరించడం జరిగింది సార్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అమెరికా కనుక చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ సవరణలు రాష్ట్రాల ఆమోదాన్ని పొందడము, ఉపరాష్ట్రపతి దేశాధిపతి పేరు మీద దేశ పరిపాలన నిర్వహించడము, రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతి, సుప్రీంకోర్టు పిల్, తర్వాత రాజ్యాంగాధిక్యత. సో ఇవన్నీ కూడా అమెరికా నుంచి గ్రహించాము. తర్వాత న్యాయ సమీక్ష అయినా సరే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అయినా సరే, ఉపరాష్ట్రపతి ఎగువ సభ అధ్యక్షులకి వ్యవహరించుట, తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతి, ఇవన్నీ కూడా అమెరికా నుండి గ్రహించారు. ఆస్ట్రేలియా నుంచి చూసుకున్నట్లయితే ఉమ్మడి జాబితా, కేంద్ర ఫైనాన్స్ కమిషన్, స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు, ఉభయ సభల సంయుక్త సమావేశం, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి గ్రహించాము. తర్వాత నెక్స్ట్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభకు 12 మంది సభ్యులను నియమించడము, ఇవన్నీ కూడా ఐర్లాండ్ నుంచి. కెనడా నుంచి కనుక చూస్తున్నట్లయితే గవర్నర్ నియామకం, యూనియన్ అనే పదం, సమాఖ్య నిర్మాణం, బలమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను కోరడం, ఇవన్నీ కూడా కెనడా నుంచి గ్రహించాము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, సౌత్ ఆఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతులు, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానము, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించాము. తర్వాత జపాన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే చట్టంచే నిర్ధారింపబడిన పద్ధతి. నెక్స్ట్ అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కులు రద్దు చేయకుండా, ఇవన్నీ కూడా జపాన్ నుండి గ్రహించాము. తర్వాత విషయానికి వస్తే జర్మనీ కనుక చూసుకున్నట్లయితే అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతులు,
తర్వాత ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా మనం జర్మనీ నుంచి గ్రహించాము. తర్వాత ఫ్రాన్స్ విషయానికి వస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రిపబ్లిక్ పద్ధతి, ప్రోటెం స్పీకర్, ఇవన్నీ ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. నార్వే కనుక చూసుకున్నట్లయితే ఎగువ సభ సభ్యులు, దిగువ సభ సభ్యులు ఎన్నుకునే పద్ధతిని కూడా గ్రహించాము. తర్వాత రష్యా కనుక చూసుకున్నట్లయితే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించుట, ప్రాథమిక విధులు, ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ కూడా మనము రష్యా నుంచి స్వీకరించడం జరిగింది సార్. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రవేశిక, పీఠిక గురించి చర్చించుకుందామండి. సో ఇదే మనకు ఈరోజు పాలిటీ క్లాస్ 3వ క్లాస్లో ఉన్నటువంటి అంశాలు. ఇవి భారత రాజ్యాంగ లక్షణాలు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మిమ్మల్ని అడుగుతారు, ఏకపౌరసత్వం ఎక్కడి నుంచి గ్రహించామనేసి, సమష్టి బాధ్యత ఎక్కడి నుంచి గ్రహించారు అనేసి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎక్కడి నుంచి గ్రహించారనేసి, తర్వాత ఉమ్మడి జాబితా ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేసి, ఇట్లా మీకు జతపరచడంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు జతపరచడంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత కమిటీలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భాషాపయుక్త రాష్ట్రాలు, తర్వాత డ్రాఫ్టింగ్ ముసాయిదా కమిటీకి, తర్వాత సలహా కమిటీలు అయినా సరే, ఇలాంటి మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద యూట్యూబ్ ఛానల్ ఇంకోటి కూడా ఇస్తున్నాము. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి రిలేటివ్స్ టాపిక్స్ దాంట్లోనే ఉంటాయి. ప్రతిరోజు గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తాము, పీడిఎఫ్స్ పోస్ట్ చేస్తాము అండి. సో తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.